కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీల బహిరంగ సభ అని పెట్టింది. ఆ బహిరంగ సభలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి మేము బీసీల కోసం చాలా రకాల చేస్తామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసింది. దాంట్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానన్నది. అదే విధంగా బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తామని చెప్పింది. దాంతో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే 2.5 సంవత్సరాల కాలం అవుతున్నప్పుడు అయితే మొన్నటి వరకేమో కులగణన చేస్తాం, మేము బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచుతాం అని చెప్పి మోసం చేసి ఈ రోజు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా మోసం చేసింది. అది ఒక వైపు అయితే మొన్న బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తన బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పారు ఈ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని. కానీ మేమేమన్నాం అంటే 60% పైగా ఉన్నా అన్నప్పుడు కూడా ఇంకా 56% అని చెప్పి కొంత శాతాన్ని తగ్గించినా కూడా 56% బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ ఆయన బడ్జెట్ లో చూసినట్లయితే గత 3 బడ్జెట్లలో చూసినట్లయితే కేవలం 3% మాత్రమే బీసీల కోసం బడ్జెట్ కేటాయించడం జరిగింది. 56% ఉన్న బీసీలకు 3% బడ్జెట్ కేటాయిస్తే ఏ విధంగా సరిపోతుంది? నువ్వు చెప్పిన దాని ప్రకారము కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి సంవత్సరము 20,000 కోట్లు కేటాయిస్తాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బీసీల కోసం బడ్జెట్ కేటాయిస్తాం అని చెప్పారు. ఈ రోజు ఎక్కడ ఏ కేటాయించడం, ఎన్ని కోట్లు కేటాయించడం? మొదటి బడ్జెట్ లో 9 కోట్లు, రెండో బడ్జెట్ లో 10 కోట్లు, మొన్న చూస్తే 12 కోట్లు. అవి కూడా పూర్తిగా ఖర్చు చేయట్లేరు. ఈ రోజు మొత్తం